ఫస్ట్ ఆఫ్ ఆల్ హెలల్ మ్యూజిక్ స్కూల్కి నా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను. అండ్ అగస్త్యన్ సార్, సునీల్ బ్రదర్ అండ్ హెప్సిబా మ్యామ్కి, వీళ్ళందరూ లేకపోతే మీకు గిన్నెస్ లేదు. నార్మల్గా ఎలా అంటే మీరందరూ జస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం వరకే మీకు తెలుసు. దీని వెనకాల వచ్చి వాళ్ళు ఒక 2 months కష్టపడ్డారు. మీకు ఈ టీం వచ్చి హెలల్ మ్యూజిక్ స్కూల్ టీం మాతో కోఆర్డినేట్ చేయటం కాడ నుంచి, గిన్నెస్ వాళ్ళతో మాట్లాడిన కాడ నుంచి, పేమెంట్స్ సరే అన్ని విషయాలు ఏదేది కావాలన్నా పర్ఫెక్ట్గా చేశారు. మీకు ఈ యాక్చువల్గా ఈ రికార్డ్ ఇచ్చిన సర్టిఫికేషన్ ఇచ్చిన పర్సన్ నేమ్ తెలుసా? నేను ఒక ఆర్గనైజర్ని అండ్ అనదర్ పర్సన్ ఫ్రమ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ గేవ్. రిచర్డ్ ఇంతకుముందు ఎవరికి గిన్నెస్ రికార్డ్ ఇచ్చారు తెలుసా? చిరంజీవి. ఇదే హైదరాబాద్లో ఆయన చిరంజీవి గారికి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ఇచ్చింది ఆయనే. ఆయన అదే జడ్జ్కి దగ్గర మేము మీ హెలల్ మ్యూజిక్ స్కూల్ అందరికీ కూడా రావాల్సిన సర్టిఫికేట్ అది. సో మీరందరూ అచీవ్ చేసిన సర్టిఫికేట్ని ఆయన చేతులతో తీసుకున్నారు. సో హీఈస్ ద బిగ్గెస్ట్ అడ్జుడికేటర్ ఇన్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్. అతని ద్వారా మీకు రావటం అనేది పెద్ద విషయం. సో మీకు అన్నిటికీ దేవుడు వెనకాల తోడున్నాడు కాబట్టి ఇది జరిగింది. నేను మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ నేను చూశాను. మాకు కూడా చాలా రికార్డ్స్ వచ్చి చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి. బట్ మీకు టీం దాని నుంచి అన్నిటికీ మీకు ఆ సపోర్ట్ ఉండటం వల్ల ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మీరు గిన్నెస్ సర్టిఫికేట్స్ తీసుకున్నారు. ఎంతమందికి ఇది ముందు అసలు మీరు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ చేయాలని మీకు ఆశ ఉంది? ఆశ ఉండబట్టి అందరు చేసి ఉంటారు. కానీ దాని చేరిక ముందు ఈ విషయం తెలియక ముందే మీకు ఒక చేరాలని ఆశ ఉంటుంది కదా. సో ఎందుకు గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ యూస్ అవుతుందని ఎవరికైనా తెలుసా? నాట్ ఓన్లీ గిన్నెస్ వరల్డ్ రికార్డ్, ఎనీ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ ఆర్ రికార్డ్ సర్టిఫికేట్ విల్ బీ యూస్ ఫర్. తెలిసిన వాళ్ళు చెప్పచ్చు. ఎనీవన్? నో వన్? ఇది మోస్ట్లీ చదువుకునే పిల్లలకి అండ్ ఫారిన్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళకి యూస్ అవుతుంది. బికాస్ ఇప్పుడు స్పోర్ట్స్ కోటా అవి చూస్తారు. మీకు యుఎస్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. ఇక్కడ దీంట్లో యాక్చువల్గా మెనీ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ హ్యావ్ బీన్ పార్టిసిపేట్ ఇన్ కెనడా, యూకే, లండన్, ఎవ్రీథింగ్, రైట్? So everyone will get to know about the sports points they will be calculated, right? When you are going to scholarship in US or UK, there will be a calculator for some points like that for scholarship. Each point will be support for lakhs, right? ఇప్పుడు మీకు ఒక 5 points వస్తే మీకు ఒక 10 lakhs వరకు మీకు స్కాలర్షిప్ వస్తుంది యూకే అండ్ యుఎస్ యూనివర్సిటీస్లో. నాట్ ఓన్లీ దిస్, మీకు ఒక పెద్ద జాబ్స్కి వెళ్ళేటప్పుడు, బయట ఊర్లకి వెళ్ళేటప్పుడు, ఇన్ కేస్ మన గవర్నమెంట్లోనే మీరు ఇప్పుడు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ తీసుకున్నారు అని మీ సర్టిఫికేట్ చూపించారంటే మీకు ఎంత గొప్ప విషయం కదా. సో చాలామందికి తెలియదు. మీరు ఇప్పుడు చేసిన వాళ్ళకు కూడా ఇది ఎక్కడ సబ్మిట్ చేయాలని కూడా మీకు తెలియదు. సో యూ కెన్ సబ్మిట్ ఇన్ ఎవ్రీవేర్. మీరు ఒక గొప్పగా చెప్పుకోవచ్చు యువర్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అని. సో ఇంకొక విషయం హెలల్ మ్యూజిక్ స్కూల్ గురించి చెప్పాలంటే, నార్మల్గా ఈ కీబోర్డ్ ఇవన్నీ వచ్చి మీకు బయట నేర్చుకునే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఎంతెంత ఫీజు ఛార్జ్ చేస్తున్నారని. నేను ఫస్ట్ అలాగే అనుకున్నాను. ఫస్ట్ నేను ఇంజనీర్స్ ఛాంప్కి రికార్డ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు. కానీ ఆయన చూసి మాట్లాడినప్పుడే తెలిసింది మొత్తం అందరికీ ఫ్రీగా చెప్పించారని. సో ఇది ఎంత గొప్ప విషయం అంటే ఆయన బుక్ కూడా రాశారు. ఇన్ని రోజుల్లో ఆ కీబోర్డ్ నేర్చుకోవచ్చు అని చెప్పి తమిళ్, ఇంగ్లీష్లో రాయటం అనేది పెద్ద గొప్ప విషయం. యాక్చువల్గా దానికోసం మేము అగస్త్యన్ సార్ని చెన్నైకి పిలిచి గోల్డెన్ ఐకానిక్ అవార్డ్స్ అని చెప్పి కూడా అప్రిషియేట్ చేసి ఇచ్చాము, బెస్ట్ సోషల్ వర్కర్ అని. బికాస్ అలాంటి విషయాలు వచ్చి ఈజీగా చేయలేరు. ఇంతమందిని ఆర్గనైజ్ చేసి ఒక సోషల్ సర్వీస్ ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా జరపడం అనేది పెద్ద విషయం. ఆయన సపోర్టుతో, ఆయనకి దేవుడికి సపోర్ట్ వల్ల ఇప్పుడు ఇంత గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ఇంత పెద్దగా అచీవ్ చేయడం అనేది మీకు జరిగింది. సో మీరు నార్మల్గా అందరూ నేర్చుకుంటున్నారు. ఎంత డబ్బులు ఇచ్చి నేర్చుకున్నా కూడా వాళ్ళందరికీ ఈ గిన్నెస్లో పార్టిసిపేట్ ఛాన్స్ దొరకలేదు. కరెక్టేనా? ఎన్నో మ్యూజిక్ అకాడమీస్ ఉన్నాయి, ఎన్నెన్నో మ్యూజిక్ స్కూల్స్ ఉన్నాయి. బట్ ఎవ్రీ వన్ కాంట్ ఏబుల్ టు గెట్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్. హెలల్ మ్యూజిక్ స్కూల్ ఓన్లీ గెట్ ఎ వరల్డ్ రికార్డ్ ఫ్రమ్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్. సో మీకేంటంటే మీరు బాగా బ్లెస్ చేసిన వాళ్ళు అయి ఉంటారు, అదే నేను చెప్పగలను. బికాస్ చాలామంది ట్రై చేస్తారు గిన్నెస్ వరల్డ్ రికార్డ్. అగస్టియన్ సార్ కూడా చెప్పారు బిఫోర్ మమ్మల్ని చూడే ముందు 2 years నుంచి ట్రై చేస్తున్నామని.
సో అది 2 years నుంచి ట్రై చేసి మా దగ్గరికి రావటం అనేది కూడా మీకు అది గొప్ప విషయమే. బికాస్ everyone can't get it. You all can proudly say you are a Guinness World Record holders, staff who is working in Hellel Music School. You done a great job. ఇంతమందికి మీరు చెప్పించడం అనేది ఈజీ అనే విషయం కాదు. సో వీళ్ళందరూ గిన్నెస్ వరల్డ్ రికార్డులు అయితే మీరు గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ వల్ల ట్రైనర్స్. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.